వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం సింపుల్గా ఇంట్లోనే మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ను యాడ్ చేసుకొని ఇలా ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వీటిని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని మనం హై ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. వీటిల్ని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఒకవైపు మాడిపోసినట్టు అయిపోతుంది. ఈవెన్ గా అన్ని కూడా ఫ్రై అవ్వాలి అంటే కంటిన్యూస్ గా కలుపుకుంటూ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేవి మంచి కలర్ వస్తున్నాయి కదా, ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మటన్ని శుభ్రం చేసుకొని తీసుకోవాలి. ఇలా మటన్ మొత్తాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులోకి మసాలాలని యాడ్ చేసుకుందాము. ముందుగా ఇందులోకి రెండు చీలికలుగా చేసుకొని పచ్చిమిర్చి, ఇందులోకి 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకున్నాను. అలానే 1 నిమ్మబద్దని పిండుకున్నాను. బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచి, లవంగ, అలానే ఇందులోకి రుచికి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలానే బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, అది అనాస పువ్వు, మిరియాలు 10-12 వరకు మిరియాలు. ఇందులోకే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నది ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుందాము. అలానే మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మంచిగా మసాలాలన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని 1 అవర్ పాటు దీన్ని ఇలానే మూత పెట్టి పక్కకు ఉంచుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలిసిన తర్వాత దీన్ని మూత పెట్టేసి 1 అవర్ పాటు పక్కకు ఉంచుకుందాము. ఇప్పుడు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ని కూడా మంచిగా 2-3 టైమ్స్ కడుక్కొని 1 అరగంట సేపు నానబెట్టుకుంటున్నాను. ఈ మటన్ అనేది మంచిగా నానిన తర్వాత ఎందులో అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామో అదే గిన్నెలో నేను బిర్యానీ చేసుకుంటున్నాను. ఆ గిన్నెలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మటన్ని మొత్తాన్ని గిన్నెలో వేసుకొని మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఈ కర్రీని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు వేరొక స్టవ్ మీద మనం రైస్కి సరిపడా ఎసరుని పెట్టుకొని రైస్ని కూడా ఉడికించుకుందాము. ఈ వాటర్ని కొంచెం మరగనిద్దాము. ఇలా కొంచెం మరిగిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్, అలానే చెక్క, ఇలాచి, లవంగ, బిర్యానీ ఆకు, సాహీ జీరా అన్నీ కూడా యాడ్ చేసుకొని వాటర్ని బాగా
మరగనిద్దాము. ఇలా మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ రైస్ అనేది మనకి 50% వరకు ఉడికితే సరిపోతుంది. మటన్ బిర్యానీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం రైస్ని కంప్లీట్గా ఉడకనివ్వకూడదు. ఫస్ట్ వాటర్లో 50% ఉడికిన తర్వాత మటన్లో వేస్తాం కదా, అప్పుడు మరలా మిగిలిన 50% కుక్ అవుతుంది. లేదంటే మటన్లో వేసి మరలా ఉడికించినప్పుడు రైస్ అనేది బాగా మెత్తబడిపోతుంది. ఇప్పుడు రైస్ అనేది 50% ఉడికిపోయింది కదా, మనం చేసుకున్న మటన్ కర్రీ మీద లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా లేయర్గా వేసుకున్న తర్వాత దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ని మరలా పైన లేయర్ లాగా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొంచెం కొత్తిమీరను స్ప్రెడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అలానే కొత్తిమీర వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఆల్రెడీ రైస్ని ఉడికించినప్పుడు వాటర్ మిగులుతుంది కదా, అందులోది కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నిమ్మ చెక్కను పిండుకుంటున్నాను. దీనిపైనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా మూత పెట్టి కవర్ చేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని బిర్యానీని ఉడకనివ్వాలి. ఉడికిందో లేదో మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. అలానే వాటర్ అనేది అయిపోయిందా లేకపోతే ఇంకా ఏమన్నా కొంచెం వాటర్ ఉందా అనేది కూడా ఒకసారి చూసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేసి మొత్తాన్ని కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, వేడివేడిగా ఇంట్లోనే సింపుల్గా మటన్ బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలో చూశారు కదా. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.